అద్వైత భాస్కర జగద్గురు ఆదిశంకర. వైశాఖ శుక్ల పంచమి భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక సువర్ణ దినం. సనాతన ధర్మం క్షీణిస్తున్న తరుణంలో కేవలం 32 అల్పాయుష్యులోనే ఆర్షధర్మాన్ని సుస్థిరం చేసిన మహామనీషి ఆదిశంకరాచార్యులు. వారు అద్వైత సిద్ధాంతకర్త, అద్భుతమైన కవి, తార్కికుడు, దార్శనికుడు, ప్రజ్ఞాశాలి, అన్నింటికీ మించి జగద్గురువులు. అద్వైత వేదాంతం, సమత్వ దర్శనం. శంకరులు ప్రతిపాదించిన అద్వైత వేదాంతం బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని చాటినవారు. ఆ జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరైనా సరే వందనీయులే అని చాటి చెప్పారు. దీనికి నిదర్శనమే వారి మనీషా పంచకం. కాశీ వీధులలో ఒక చండాలుని రూపంలో వచ్చిన పరమశివుని చూసి వారు ఇలా పలికారు: చండాలోస్తు సద్విజోస్తు గురురిద్యేషా మనీషా మమ. ఆత్మజ్ఞాని అయిన వాడు చండాలుడైనా సరే, బ్రాహ్మణుడైనా సరే, అతడే నా గురువు అన్నది నా నిశ్చితాభిప్రాయం. కులమతాలకు అతీతంగా సర్వభూతాలలో ఉన్న పరమాత్మ ఒక్కటే అని చాటి చెప్పిన ఈ సమదృష్టి శంకరుల సిద్ధాంతానికి పరాకాష్ట. కవితాశైలి ప్రసన్న గంభీరత. శంకరుల కవితాశైలి అత్యంత విలక్షణమైనది. దీనిని ప్రసన్న గంభీరత అని పిలుస్తారు. అంటే చదవటానికి శబ్దం సరళంగా ఉంటుంది, అర్థం అత్యంత లోతుగా ఉంటుంది. వారి రచనలలో తర్కంతో కూడిన భాష్యాలు ఎంత ప్రసిద్ధమో, భక్తిరసంతో నిండిన స్తోత్రాలు అంత ప్రాచుర్యం పొందాయి. నిర్వాణ షట్కంలో ఆత్మస్వరూప ప్రకటన చేశారు. అద్వైత సిద్ధాంతంలోని పరమార్థాన్ని శంకరులు ఈ క్రింది విధంగా ఉద్ఘాటించారు: మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత జిహ్వే నచ ఘోణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. నేను మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని కాను, పంచేంద్రియాలను కాను, పంచభూతాలను కాను. నేను కేవలం సచ్చిదానంద స్వరూప శివుడను. భజగోవిందంలో సంసార తరుణోపాయం తెలిపారు. భక్తి మార్గాన్ని ఎంత సరళంగా బోధించారో ఈ శ్లోకం తెలియజేస్తుంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని ఛటరే శయనం ఇహ సంసారే బహుదుష్పారే కృపయా పారే పాహి మురారే. ఈ జనన మరణ చక్రం నుండి దాటడం సామాన్యం కాదు. ఓ మురారి, నీ అపారమైన కృపతో నన్ను రక్షించి మోక్షమార్గం చూపించు. జ్ఞానకర్మలను సమన్వయం చేస్తూ కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి దేశం నలుమూలల చతుర్ణాయ పీఠాలు స్థాపించిన ఆ జగద్గురువు చూపిన మార్గం నిత్య నూతనం. సాంస్కృతిక ఐక్యతను సాధించిన ఆ మహానుభావుని వైదుష్యం అపారం. శృతి స్మృతి పురాణానామి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. లోకానికి శుభాన్ని చేకూర్చే ఆ భగవత్పాద శంకరాచార్యుల జయంతి మహోత్సవం సందర్భంగా వారికి భక్తిపూర్వక ప్రణామాలు అర్పిద్దాం. స్వస్తి. చరణయోస్తే పితరౌ ప్రణామః.